హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ జర్నీ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఎలా ఉన్నారమ్మా? అంతా బాగున్నారు కదా? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఒక మంచి వంటకం చేసి చూపిద్దామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నాటుకోడి పులుసు. అది ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానమ్మా. ఈ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూపిస్తానమ్మా. నేను 1 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు వేసి కలిపెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. 5 పచ్చిమిర్చి చిలికల్లాగా చేసి కట్ చేసి పెట్టాను. కొత్తిమీర, పుదీనా, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ. మసాలా కోసం కొబ్బరి, ధనియాలు, గసాలు, సాజీరా, చెక్క, లవంగాలు, 1 ఇలాచీ, ఆయిల్. ఇప్పుడు మీకు అది ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూపెడతానమ్మా. కుక్కర్ స్టవ్ ఆన్ చేశాను, కుక్కర్ పెట్టాను. కుక్కర్లో చేస్తున్నానమ్మా నేను. నాటుకోడి పులుసు కదా, పులుసుతో కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది. నాటుకోడి తొందరగా ఉడకదన్నమాట. అందుకని కుక్కర్లోనే ఉడికించుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. అది ఆయిల్ వేస్తున్నానమ్మా. కుక్కర్ వేడెక్కింది. ఈ నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందమ్మా. మీరు కావాల్సిన వాళ్ళు చూసి వేసుకోండి. ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఎక్కువే వేయాల్సి వస్తుంది ఆయిల్. ఇంత వేసానమ్మా. ఆయిల్ కాగింది వేసి ఉల్లిపాయలు వేస్తాను. ఇవి లేత బ్రౌన్ వచ్చే వరకు వేయించాలమ్మ. ఉల్లిపాయలు లేత బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట నాటుకోడి పులుసు. ఉల్లిపాయలు లైట్గా వేగాయమ్మా. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయాలి. కొంచెం అంత కొత్తిమీర, కొంచెం అంత పుదీనా కూడా వేసుకుని ఇవి లాస్ట్లో వేసుకున్నాం. ఈ టైంలోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు చికెన్ కలిపేస్తున్నాను. మొత్తం కలపాలి ఇలాగ చికెన్. కొంచెం నాటుకోడి ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల సిమ్లో పెడదాం. సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాము. కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనము మసాలా తయారు చేసుకుందాం. ఈ మసాలాని లైట్గా వేపాలమ్మా. ఈ స్టవ్ మసాలా అంతా, ధనియాలు, కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంతా లైట్గా వేపితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. లైట్గా వేపి వేసుకోవాలి.
లాస్ట్లో కొబ్బరి కూడా వేస్తాను. వేగుతున్న రైస్ ఇంకొద్దిగా వేగనికి తీసేద్దాం. చిట్టుపట్ట అంటుంది కదా గష్ గష్ కూడా. ఆపేస్తున్నా. అరలో వేస్తున్నాను. మసాలా పెట్టుకుంటాను రైస్. ఇప్పుడు కొంచెం హై చేస్తున్నాను రైస్. ఓకే, హైలో పెడుతున్నాను. చూడండి కర్రీ ఇలా వస్తుందమ్మా. ఈ టైంలో నేను కారం యాడ్ చేస్తున్నా. కారము మసాలా ఇప్పుడు నూరాను కదా, హోల్ గరం మసాలా అదంతా కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కలిపేయాలమ్మా, బాగా మంచిగా కలపాలి. దానిలో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మసాలా నీళ్ళు ప్లస్ ఒక చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ ఇందులో కలిపేస్తున్నా. నాటుకోడి పులుసు కదా, వాటర్ ఇంకా కొంచెం పడుతుంది. రైసు ఒక 2 గ్లాసులు తెస్తున్నా వాటర్. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. రైస్ 1.5 గ్లాస్ చేస్తాను, ఎందుకంటే పులుసుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. నాటుకోడి పులుసు కదా, దీని పేరే నాటుకోడి పులుసు, దానివల్ల కొంచెం పలచగానే ఉండాలి. ఉడికితే దగ్గరకు అయిపోతుంది. ఇప్పుడు ఇలా పలసగా కనిపిస్తుంది, ఉడికాక బాగా దగ్గరకు అయిపోద్ది. ఈ టైంలో కొద్దిగా ఘీ యాడ్ చేస్తాను. ఈ టైంలో 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నా. కొంచెం ఆయిల్. మూత పెట్టేసి 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేయాలి. అమ్మ విజిల్స్ 6 వచ్చేసాయి, బంద్ చేస్తున్నా. కాసేపు ఆగి చూద్దాం ఎలా వచ్చింది కర్రీ. విజిల్ ఇది మొత్తం కుక్కర్ చల్లారాక చూసి మీకు చూపెడతాను. రైస్ విజిల్ తీస్తున్నా, కుక్కర్ చూద్దాం కర్రీ ఎలా వచ్చిందో. కొంచెం సేపు స్టవ్ వెలిగించి ఈ కొత్తిమీర పుదీనా వేస్తానమ్మా. మంచిగా వచ్చింది చూడు కర్రీ, కరెక్ట్గా వచ్చింది కొలతలు. వాటర్ కూడా సరిపోయింది. రైస్ ఇలా చేసుకుంటే సూప్ తోటి
కర్రీ బాగుంటుంది. అందరూ ట్రై చేయండి అమ్మా, చాలా బాగుంటుంది. చికెన్ పులుసు, నాటుకోడి పులుసు. ఎవరన్నా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళకి అంత తెలియదు కదా ఈ మధ్య. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఈజీగా చేసుకొని తినచ్చమ్మా, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి అమ్మా ఫ్రెండ్స్. అయిపోయిందమ్మా చికెన్ కర్రీ, వైట్ రైస్తో తింటున్నాము. మీరు కూడా అందరు ట్రై చేయండి. అది ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చెప్పండి. అందరూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మా, బాయ్ బాయ్.